గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో న్యాచురల్గా పీసీఓడి అండ్ గర్భసంచి సమస్యలను ఎలా నివారించుకోవాలనేది చూద్దామండి. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి, నేను చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఆకు, ఇది మా సైడ్ వచ్చేసి పిండి బెండాకు అంటారంట. ఇవి ఎక్కడైనా ఉంటాయి, విలేజెస్లో ఎక్కువ ఉంటాయి. మనం ఏంటంటే పిచ్చాకు అని చెప్పేసి పడేస్తాం, కానీ ఇది చాలా యూజ్ అవుతుంది గర్భసంచి రిలేటెడ్ ఏవైనా కానీ. అండ్ ఆకులు ఎక్కువ రైనీ సీజన్లో ఎక్కువ ఉంటాయి, ఐ మీన్ వానాకాలంలో. సో ఇవి ఏం లేదండి, జస్ట్ మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 4-5 ఆకులు కానీ తీసుకెళ్ళి మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ కషాయంలాగా పెట్టుకొని తాగామంటే మనకి పీసీఓడి రిలేటెడ్ ఉన్నా కానీ, ఓవరీసీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, గర్భసంచి రిలేటెడ్ ఏ ఉన్నా కానీ తగ్గిపోతాయి. అండ్ వైట్ అవుతున్నా కానీ ఇది కూడా తగ్గిపోతుంది. ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. సో ఎవరైనా మీ దగ్గరలో ఉంటే నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. సో ఇలా ఒక డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 5 to 6 ఆకులు తీసుకొచ్చి వాటర్లో వేసి మరగబెడితే గ్రీన్ కలర్ లాగా వాటర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఆ ప్రాసెస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 5 to 6 ఆకులు తీసుకొని కొంచెం వాటర్ పోసాను. ఒక టీ గ్లాస్ సరిపోతుంది. అండ్ స్టవ్ వెలిగించి ఇవి ఒక 5 to 4 minutes సరిపోతుంది, ఎందుకంటే ఇవి ఆకులు సెన్సిటివ్గా ఉంటాయి కదా. సో స్లిమ్లోనే పెట్టేసేయండి, బాగా మరుగుతుంది. ఇవి బాగా మరిగిన తర్వాత వాటర్ కొంచెం చూడండి, అప్పుడే గ్రీన్ కలర్లో వచ్చింది. సో మనం ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాస్లో వడకట్టి చల్లారిన తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగండి. మీకు ఏ పీసీఓడి రిలేటెడ్ లేదా గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.